సమూయేలు రెండవ గ్రంథము 3వ అధ్యాయము 1-39 వచనములు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబిగాయిలు వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మాయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. నాల్గవ వాడగు అదోనీయా హగ్గీతు వలన పుట్టెను. ఐదవ వాడగు షెఫట్య అబిటాలు వలన పుట్టెను. ఆరవ వాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరునడుగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపించుకొని, నిన్ను దావీదు చేతికప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలీయుల వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయెను. అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసెదను. అయితే నీవు ఒక పని చేయవలెను. నా దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి, ఫిలిష్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా, ఇష్బోషెతు దూతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు, నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయెను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా. నా సేవకుడైన దావీదు చేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండియు వారి శత్రువులందరి చేతిలో నుండియు విమోచించెదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కొరకు నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసెను. అందునిమిత్తము అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలీయులందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద
ఏలునట్లును చెయ్యుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయెను. పిమ్మట దావీదు సేవకులును యోవాబును బందీపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయెను. దావీదు అతనికి సెలవిచ్చియున్నందున అతడు సమాధానముగా వెళ్ళియుండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చెననియు రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు అతడు సమాధానముగా వెళ్ళిపోయేననియు తెలిసికొని యోవాబు రాజునొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలిసికొనుటకై అతడు వచ్చెనని చెప్పి దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సీరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడగు అషాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికీని నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావము గలవాడైనను కుష్ఠరోగి అయినను కర్ర పట్టుకొని నడుచువాడైనను ఖడ్గము చేత కూలువాడైనను ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అషాహేలును చంపిన దానిని బట్టి అతని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారందరికీని ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడె వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూను ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోకకీర్తనయొకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా? నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనను నేను రుచి చూచిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలనైనది కాదని ఆ దినమున జనులందరికీని ఇశ్రాయేలీయులందరికీని తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగు సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరుయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలముగల వారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయునుగాక.